తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులు నిరంతరాయంగా నీళ్లు, అన్నప్రసాదాలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇక సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి అధికారులకు టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ రవి, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా వారాంతం కాకుండా మరోవైపు సెలవులు ముగుస్తుండడం మరోవైపు అయితే ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి అయితే భక్తులు భారీగా తిరుమలకి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గత వారం రోజుల నుంచి చూసుకున్నట్టయితే ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుంది ఉంది. అంటే ముఖ్యంగా ఏదైతే గత 5 రోజుల నుంచి అంటే మంగళవారం నుంచి ఇటు శనివారం వరకు ఈ రోజు వరకు కూడా చూస్తున్నట్లయితే ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి పూర్తి స్థాయిలో అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్ లో వేచి ఉంటున్న ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాల కోసం ఇప్పటికే టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు. మరోవైపు క్యూ లైన్ కి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి టీటీడీ అదనపు ఈవో అన్ని ప్రాంతాల్లో పరిశీలించి భక్తులకి అన్నప్రసాదాలు కావచ్చు, నీళ్లు ఎప్పటికప్పుడు అందించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. భక్తుల కోసం ప్రత్యేకంగా ఈ శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసి భక్తులకి ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా క్యూ లైన్ కి సంబంధించి చూస్తున్నట్టయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ క్యూ లైన్ ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ అడవి జంతువులు రాకుండా పూర్తిగా అక్కడ పూర్తి శక్తి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆలయం మానవీధులు సైతం భక్తులతో నిండిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి చూస్తున్నట్లయితే 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా నారాయణగిరి షెడ్యూల్ ఉన్నటువంటి 9 షెడ్యూల్ నిండిపోవడంతో 100 కిలోమీటర్ల క్యూ లైన్ వేచి ఉన్న పరిస్థితి ఉంది. ఇటు ముఖ్యంగా శిలాతోరణం వద్ద నుంచి భక్తులు ఈ క్యూ లైన్ లోకి ప్రవేశిస్తున్నట్లు ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే మరో 2 రోజులు భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని దర్శనాలకి సంబంధించి కూడా టైమింగ్స్ కూడా ఇప్పటికే మార్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో విఐపి బ్రేక్ దర్శనానికి ఇప్పటికీ మార్పు చేశారు. ముఖ్యంగా తెల్లవారుజాముని విఐపి బ్రేక్ దర్శనాన్ని అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సర్వదర్శన టోకెన్లు కూడా అంటే సర్వదర్శనానికి సంబంధించి ఉచిత దర్శనం ప్రత్యేకంగా వస్తే ఆ స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ సంబంధించి ముందు రోజు రాత్రి 8 గంటలకే కేటాయిస్తున్నారు. ఆ కేటాయింపు సమయం వాళ్ళ దర్శనం సంబంధిస్తున్నట్టయితే 7 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి సంబంధించి 5 గంటల సమయం పడుతున్నట్టు ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ఏదేమనుకుంటే శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించాలని టీటీడీ ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్.